నేను మిమ్ములను అనాథులుగా విడిచిపెట్టను. యేసు ప్రభు ఎత్తబడేటప్పుడు ఆయన చెప్పేటువంటి శిష్యులకు చెప్పిన మాటలు చాలా రకాలుగా ఉన్నాయి. ఆయన వెత్తబడేటప్పుడు, అయ్యా ఇంతవరకు నువ్వు 3.5 సంవత్సరాలు మమ్మల్ని విడిచిపెట్టకుండా, మేము మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ మీతో కలిసి మేము వచ్చాం. మీరు ఎక్కడుంటే మేము అక్కడే ఉన్నాం. మీరు కొండకి వెళ్తే కొండ ఎక్కాం, కొండ దిగితే కొండ దిగాం. అలాగే సముద్ర పోటీకి వెళ్తే సముద్ర పోటీ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మీరు ఎత్తబడుతున్నారు అని అంటే మాకు భయం వేస్తుంది. మా ఆత్మీయ జీవితాలు, మా యొక్క పరిస్థితులు, మా యొక్క స్థితిగతులు ఎలా ప్రభా, మేము ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలాంటి మార్గాల్లో నడవాలి, ఏంటి ప్రభా మాకు అర్థం కావట్లేదని శిష్యులు చాలా బాధపడి వేదన చెందుతున్నప్పుడు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వస్తాడు, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీకు కావాల్సినది ఏదో ఆయన ఏ మార్గం గుండా నడిపించాలనుకుంటున్నాడు ఆ మార్గం గుండా నడిపిస్తాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్తాడు, ఆయన వచ్చిన తర్వాత నాకంటే పర్ఫెక్ట్గా ఉండి నేను ఏవే సంగతులు చెప్పానో ఆ సంగతుల్ని మీకు రిపీట్ చేస్తూ అందులోకి సర్వసత్యములోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. సర్వసత్యములోని కంటే మీకు కొన్ని ఇష్టం ఉండవు, కానీ ఆయనకి ఇష్టమైనవి అటు వెళ్తేనే మంచిది అని గుర్తెరిగి మీకు నచ్చని చోట్లకు కూడా ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి శిష్యులు, యేసు తన శిష్యులకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను గురించి వాగ్దానం చేస్తూ ఈ మాట చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. అనేక మందిని చూస్తుంటాం అనాథల్ని. తల్లి లేక కొంతమంది, తండ్రి లేక కొంతమంది, తల్లిదండ్రులు లేక కొంతమంది, బంధువర్గాలు లేక కొంతమంది, అలాగే కొంతమందికి ఆశ్రయపురాలు అంటే హాస్టల్ ఉండి కొంతమందిని చూసుకుంటూ ఉంటారు. ఇంకా విచిత్రమైనది తెలుసా, పిల్లలు అనాథలు అవుతారు. కానీ ఈ ఫ్యూచర్ ఎలా ఉందని, జనరేషన్ ఎలా ఉందంటే తల్లిదండ్రులు కూడా అనాథలు అయిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా అనాథలు అయిపోయి ఓల్డేజ్ హోమ్లో పడిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా, వాళ్ళు అనాథలు అవడానికి సరైన పెంపకం లేక, సరైన దేవుని మార్గాలు నడిపించక, సరైనటువంటి దేవుని వాక్యంలో వారిని పెంచక, మందిరంలో పెంచక, వాక్యంలో పెంచక, ప్రార్థనలో పెంచక, దేవుని యందు భయభక్తులు తనంతో పెంచక, ఈరోజు అనేక మంది ఆస్తి బలవంతంగా రాపించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, అనాథలుగా ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. మొన్న వీడియో చూశాను. ఆ వీడియోలో ఎలా ఉందంటే, ఒక తండ్రి ఒక అతను తండ్రిని తల్లిని ఓ సంచిలో బట్టలు పెట్టి తీసుకొని వెళ్ళి, ఏమండి ఆ నడు రోడ్డు మీద వదిలేసి ఇప్పుడే వస్తాను ఉండని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చూడండి తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఇంకా కొంతమందిని చూడండి, అలా కృష్ణానది దగ్గర వదిలేస్తున్నారు, అలా గోదావరి దగ్గర వదిలేస్తున్నారు, అలా కొన్ని నదుల దగ్గర జనాలు ఎక్కువ ఎక్కడుంటున్నారో చూసి గమనించి ఆ ప్రదేశంలో అడుక్కు తినైనా బ్రతుకుతారని వదిలేస్తున్నారు. కొంతమంది జాలి కలిగిన వారు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారు. మీ దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక మంది ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారన్నట్లుగా నువ్వు పిల్లల్ని సరైన పద్ధతిలో కనుక పెంచకపోతే వాళ్ళు రేపటి దినాన ప్రవర్తించే ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం గనక దేవుని మార్గాల్లో నడిచి పిల్లల్ని కనుక నడిపిస్తే ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు తోడై ఉంటాను, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటాను, నా రాజ్యంలో చేర్చుకునేంత వరకు ఈ లోకంలో నీకు ఏది తక్కువ కానికుండా నిన్ను పోషించగలిగిన దేవుడను నేనే అని ప్రభు అంటున్నాడు కదా. మరి ప్రభు మనతో ఉండాలి. ప్రభు మనల్ని అనాథలుగా విడిచిపెట్టకూడదు అని అంటే తల్లులు విడిచిపెడతారు, తండ్రులు విడిచిపెడతారు, పిల్లలు కూడా విడిచిపెడతారు, బంధువులు కూడా విడిచిపెడతారు. కానీ దేవుడు విడవక ఎడబాయక ఆయన మనతోనే ఉండాలంటే దేవునితో కూడా మనకి కొన్ని సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పరచబడాలి. అందులో దేవుడు మనతో ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. ఆ దేవాతి దేవుడు
మనతో ఉండాలి అని అంటే మన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని పనులు ఉండాలి. సాక్షాత్ యేసయ్య శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన అంటాడు, తండ్రి నీవు నా చెయ్యి ఎలా విడిచిపెట్టావు, నేను ఉండలేకపోతున్నానయ్యా, నా చెయ్యి విడవకు, నన్ను ఆదరించయ్యానంటే ఆయన అంటాడు, నువ్వు పాపం ముద్దగా మార్చబడ్డావు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి పాపం నీ మీద మోపబడింది. ఇప్పుడు నువ్వు పాపం కనుక, నేను పరిశుద్ధుడు కనుక నీకు నాకు పొందిక లేదని ప్రభు చేయి విడిచిపెట్టాడు. ఈ రోజున ప్రభు చేయి విడిచిపెట్టకుండా ఆయన మనల్ని అనాథలుగా విడవకుండా ఆయన మనతోనే ఉండాలంటే మీరు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమన్నా తెలుసా? ద్వితీయోపదేశ కాండంలో 23వ అధ్యాయం 14వ వచనం చక్కగా చదవండి. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడుచుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో ఆయన సంచరించుచుండును గనక నీలో అసహ్యమైనది ఏదైనాను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము ఒకటి పరిశుద్ధముగా ఉండాలి. దేవుని స్తోత్ర. నీ పాలెము పరిశుద్ధముగా ఉండాలి. నిన్ను దేవుడు అసహించుకోకుండా, నిన్ను విడివకుండా దేవుడు ఉండాలంటే నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైనది ఏది ఉండకూడదు. దేవుడే స్వయంగా మాట్లాడుతూ అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. వాగ్దానం చేశాను, కరెక్టే, నేను విడవను కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే కుదరదు కదా. మీరు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే కుదరదు కదా. మీరు ఇష్టం వచ్చినట్లుగా ఎలా పడితే అలా ఉంటే కుదరదు కదా. మీరు అసహ్యమైన పనులు నా ఎడల మీరు చేయకూడదు కదా. నేను మీతో ఉండాలన్నా, శత్రువులు మీ వద్ద నుండి వెళ్ళగొట్టాలన్నా, అనుకూలమైనటువంటి పరిస్థితులు మీ దగ్గరికి నేను తీసుకురావాలన్నా, ఏదైనా సరే మీ పట్ల నేను గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడవకుండా ఉండాలంటే మీలో అసహ్యమైనది ఉండకూడదు. ఈ రోజున అనేక మంది జీవితాల్లో అసహ్యమైనది ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా? తన వ్యక్తిగత స్వార్థాన్ని బట్టి, తన కుటుంబం మీద ఉన్నటువంటి స్వార్థాన్ని బట్టి ఈ రోజున అనేక మంది జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా అసహ్యమైనది వస్తుంది. స్వార్థ ప్రియులు పరలోక రాజ్యం చేరడానికి దేవుని వాక్యం చెబుతుంది. మరి ఈ రోజున దేవుని విడిచిపెట్టుకుని దేవునికి అసహ్యమైన పని ఏదైనా ఉందనంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధంగా ఆరాధన చేయాలి. అలాగే రాయబడుతుంది, ఆయన మహోన్నతుడైన దేవుడు కనుక ఆయన నామాన్ని గురించినటువంటి ఆ నామం యొక్క పేరు, ఆ పరిశుద్ధుడు అనే పేరు ఎప్పుడు కూడా నీ నోట నీ మనస్సులో ఉచ్చరిస్తూనే ఉండాలి. ఈ రోజున ఏ క్రైస్తవుడు దేవునిగా ఆరాధించగలుగుతున్నాడు? దేవుని ఎదుట మనుషులు గణపరుస్తున్నారు. దేవుని ఎదుట దేవుని బిడ్డలారా పెద్ద పెద్ద స్టేజీలు వేస్తున్నారు, మనుషులను గణపరుస్తున్నారు. మందిరాల్లో స్టేజీల మీద పిలిచి మనుషులను గణపరుస్తున్నారు. గణపరచకూడదని కాదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే అది నీ జీవితానికి మంచిది కాదు. ఆ మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడిని కాను. ఆదివారం విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించాలి. ఎందుకో తెలుసా? నేను పరిశుద్ధుడును. ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నేను అక్కడికి వస్తాను. నేను వారి మధ్యలోకి వస్తాను, వారి బాగోగులు చూస్తాను, వారి పరిస్థితులు చూస్తాను. ఎందుకంటే నేను మాట ఇచ్చా, వారి దగ్గరికి నేను ఎందుకు వస్తానంటే అనాథలుగా విడవకూడదు వాళ్ళని. వాళ్ళ దగ్గరికి నేను వచ్చినప్పుడు ఆ పాలెంలోకి, అంటే వారి ఇంట్లోకి, వారి యొక్క చర్చిలోకి నేను అడుగు పెట్టినప్పుడు వారు అసహ్యమైన పని చేయకూడదు, అసహ్యమైన ప్రవర్తించకూడదు. అసహ్యమైనది ఏది వారి యొక్క నోట కానీ వారి శరీరం మీద కానీ పొరపాటును ఉండకూడదని దేవుని వాక్యం చెబుతుంటే ఒక ఆమె ఏం చేసింది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు ఆమెను నమ్మి ఒక సింహాసనం ఇస్తే ఆ సింహాసనం ఎలా తయారు చేసింది తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన దాన్ని చేయించి దేవాస్తంభమును ఒకటి నిలబెట్టింది. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే దేవుడు ఆమె నమ్మి ఒకటి అప్పగిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? దేవతా విగ్రహాలు నిలబెట్టింది. ఆ పాలనలోకి దేవుడు వచ్చేటువంటి ఆ స్థలంలోకి ఏం చేసింది తెలుసా? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, వేరే అన్యత దేవతల పేర్లు నీ నోట రాకూడదు.
వేరేటువంటి పేరు ఆ రోజున నీకు వినపడకూడదు, నేను వినకూడదు, నువ్వు మాట్లాడకూడదని ప్రభు చెప్తే ఏమేం చేసింది తెలుసా? దేవతా స్తంభమునే పెట్టేసింది. భయంకరమైనటువంటి ప్రాంతంగా, విగ్రహారాధన ప్రాంతంగా మార్చేసింది. ఈ రోజున అనేక మంది విగ్రహారాధన ప్రాంతంగా మార్చేస్తున్నారు తమ జీవితాల్ని. ఏమండి, ఆదివారం రోజు ప్రియ దేవుని బిడ్డలారా ఎలా చేస్తున్నారు తెలుసా? దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ప్రజలు, దేవుని స్తుతించవలసినటువంటి ప్రజలు, దేవుడు వారి మధ్యలో ఉండవలసిన సమయమున వీరు దేవుని మధ్యలో ఉండకుండా, దేవుణ్ణి వారి మధ్యలోకి తెచ్చుకోకుండా దేవతా స్తంభములను పెట్టేస్తున్నారు, వేరొక దేవుడిని పెట్టేస్తున్నారు. అది ఏదైనా పేరు పెట్టవచ్చు. ఉద్యోగం అనే దేవుడు అని పెట్టవచ్చు, కుటుంబం అనే దేవుడు అని పెట్టవచ్చు, వ్యాపారం అనే దేవుడు పెట్టవచ్చు. పలు రకాలైనటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావంటే అది విగ్రహారాధనతో కూడిందే. దేవుని కంటే ఎక్కువగా ఏదైనా నువ్వు చేస్తున్నావంటే అది విగ్రహారాధన కూడిందే. ఇప్పుడు దేవుని పెట్టారా, అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం రాయబడిన చదవండి. మరియు తన అవ్వయ్య అయిన మా యొక్క అసహ్యమైన ఒక దాన్ని చేయించి ఆశా విగ్రహమును ఏం చేశాడంట? ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని గురించి తెలుసుకున్నవాడు, దేవునికి భయపడేవాడు. ఏదో వాళ్ళు అవజేసి పెట్టింది విగ్రహాన్ని, అప్పటి నుంచి శాపాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. దేవుడు వారి మధ్యలోకి రాకుండా, వారిని ఆశీర్వదించకుండా ఉన్న విధానాన్ని గమనించాడు. అనేక మంది దీవించబడుతున్నారు, అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, అనేక మంది జీవితాల్లో వారి ప్రవర్తనలన్నీ, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. మా కుటుంబం, మా వంశం, మా పరిస్థితి ఎందుకు ఇలా చెల్లాచెదరైపోతుంది అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి ఆశ ప్రార్థన చేసుకుంటున్న, ప్రభువా ఇశ్రాయేలు దేవా, అనేక మంది నేను ఆశీర్వదిస్తున్నావు, మమ్మల్ని ఎందుకు దీవించట్లేదు? ప్రభు బయలుపరిచాడు. మీ అవ్వ ఒక విగ్రహం చేయించింది, దాన్ని బట్టి నేను ఎలారా వస్తాను, నేను ఎలాగొచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను? నాకు అసహ్యమైన పని మీ అవ్వ చేసింది కనుక నేను రాను. అప్పుడు ఆశ లేచి నడుం కట్టుకొని పనికి బయలుదేరి దేవతా విగ్రహములు ఏం చేశాడంట? పడద్రోయించి. ఈ రోజున కుటుంబంలో అనేక మంది తెలిసి తెలియక చాలా మంది చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో భర్త చేస్తాడు, భార్య చేస్తుంది, పిల్లలు చేస్తారు, ఇంట్లోకి వచ్చిన వాళ్ళు చేస్తారు. ఇటువంటి సందర్భాలు చూసి నువ్వేం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారం, యెహోవా నామం వచనము తప్ప ఈ ప్రదేశంలో ఏది వినబడకూడదు. అనేక మంది గృహాల్లో చూడండి, అనేక మంది ఊర్లో చూడండి దేవతా విగ్రహ స్తంభాలు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు వచ్చాడు, వచ్చినప్పుడు దైవ సేవకుడిని పంపించాడు. నాయనా, ఎందుకు పనికిరాని వ్యక్తిని నేను ఆశీర్వదించాను, ఎందుకు యోగ్యత లేని వ్యక్తిని నేను ఆశీర్వదించాను, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమించాను. కానీ అతగారు చూడు ఏం చేశాడో, నేను ఆ గృహంలో, రాజుల గృహంలో నివసింపదగిన వాడిని కదా, నాకు అసహ్యమైన పని చేశాడు. ఓసారి ఎల్లు హెచ్చరిక చేయి, మారాడా, తప్పు తెలుసుకున్నాడా, పశ్చాత్తాపడ్డా, ఇక మీదట అతను నేను ఆశీర్వదిస్తాను, లేదా అతన్ని పీకేస్తానని ప్రభు అండి ఓ ప్రవక్తను పంపిస్తే దైవ సేవకుడు న్యాయంగానే వచ్చాడు. మా దేవుని స్తుతించే సమయాల్లో మీరు రావట్లేదేంటి? దేవుని స్తుతించే సమయాల్లో మీరు అడుగు పెట్టట్లేదేంటి? దేవుణ్ణి ఆరాధన చేయాలి కదా, దేవుణ్ణి మహింపరచాలి కదా, దేవుని నామాన్ని సంకీర్తన చేయాలి కదా, మీరు రాలేదేంటి అని అంటే, ఇలాగే ఒకరోజు నేను ఒక చోటుకి వెళ్ళాను, మందిరానికి రాలేదని తెలిసి నేను వెళ్ళాను. వెళ్ళేసరికి ఆ యొక్క తల్లిగారిని నేను అడిగాను, అమ్మ మందిరానికి రావాలి కదా, మరి ఈరోజు మీరు పనికి వెళ్తాం కరెక్ట్ కాదు కదా, ఆదివారం, సోమవారం నుండి శనివారం దాకా వెళ్తున్నారు, ఆదివారం చర్చికి రావాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి మహింపరచాలి, పదార్థం ఇది ఒకటి కదా అని అంటే, అయ్యగారు అన్నాను అంటారు కానీ, అన్నయ్య మేము పనికి వెళ్ళకుండా మీరు కానుకలు ఇవ్వండి అంటే ఆడ నుంచి వాళ్ళు, అన్నయ్య మీకు కానుక ఇవ్వడానికే నేను వెళ్ళాను, మీటింగ్లో అన్నావుగా. నేనన్నాను మీటింగులకి కానుక ఇవ్వడానికి, చర్చికి కానుక ఇవ్వడానికి ఆదివారమే కుదిరిందా? 6 రోజుల్లో ఒక రోజు కుదరలేదా? 6 రోజుల్లో ఒక రోజు కుదరలేదా? అంటే ఒప్పుకోవట్లేదు అన్నయ్య, ఈరోజు వెళ్తే
ఎప్పుడు వెళ్ళాను అనుకో 350 రూపాయలు ఇస్తారు. ఈరోజు వెళ్ళాను అనుకో 700 ఇస్తానన్నారని వెళ్ళాను. 700 రూపాయలు చర్చికెత్తానన్నయ్యా. నువ్వు దేవుని మందిరం మానేసి దేవుని కోపం తెప్పించి అసహ్యమైన పని చేసి నువ్వు వెళ్ళినటువంటి ఆ డబ్బులు దేవుని మందిరానికి తీసుకొచ్చిస్తే ఇది ఆశీర్వాదం అవదు. సౌలు ఏమన్నాడు తెలుసా? నీకు వినపడుతున్నటువంటి ఎద్దెలు రంకెల సౌండ్లు ఏంటనంటే అవి బలమైనవి, బలిష్టమైనవి, బహు ప్రఖ్యాతిగాంచినవి. అటువంటి బలిష్టమైన వాటిని యెహోవాకు అర్పణగా తెచ్చాను. ప్రైస్లా ఏమన్నాడు? బలమైనవి, బాగా బలిష్టమైనవి, అవి యెహోవాకు బలి ఇవ్వడానికే తెచ్చాను. ప్రవక్త, ఈ రోజున అనేక మంది విశ్వాసులు మాట్లాడే మాటలు అయ్యే. దేవుని కంటే ఎక్కువగా దేవుని పెట్టారా ఎక్కువగా చేసి మాట్లాడుతుంటారు. ఒప్పుకోరండి. వాండ్రలు ఒప్పుకోరు. అలాగే మేము వెళ్తున్న డ్యూటీలో నుంచి మమ్మల్ని తీసేస్తారు. పాలెములోను దేవుని స్తుతించవలసిన సమయంలో దేవుని సింహాసనము దగ్గర ఉండకుండా ఎక్కడో అసహ్యమైన విగ్రహాల దగ్గర ఉంటున్నావు అంటే దేవుని కంటే ఎక్కువగా చేసావు నువ్వు వాటిని. దేవుని కంటే ఎక్కువగా చేసావు. ఇలా ఉన్నప్పుడు ప్రభు నిన్ను విడిచిపెట్టి వెళ్ళే సందర్భాలు ఉంటాయి. ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి అసహ్యమైన పని చేస్తే విడిచిపెట్టి వెళ్ళే సందర్భం ఉంటుంది. అందుకని దేవునికి అసహ్యమైన పని నువ్వు చేయకూడదు. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా, ఎంత చేసినా ఆదివారం విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించి నువ్వు ప్రభు మందిరంలో కనిపెట్టాలి. ఆమేన్. అందుకని ఇశ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు, నేను వచ్చినప్పుడు, నేను నిన్ను చూసినప్పుడు నీ పాలెములు అనగా నీ కుటుంబంలో నువ్వు దేవుని మందిరానికి మానివేయకుండా నీ కుటుంబంలో అసహ్యమైన పని నాకు కనపడకూడదు. ఈ రోజున అనేక మంది దేవుడు తమతో ఉన్నామా లేదా అన్న విషయం కూడా తెలుసుకోకుండా కాలాన్ని వెళ్ళబుచ్చేస్తున్నారు, గడిపేస్తున్నారు. చర్చికి వెళ్ళకపోతే ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏం కాదు కదా. మరి దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు కనికరపాడచ్చేమో కానీ దేవుడు విడిచిపెట్టే సందర్భాలు వస్తాయి. దేవుడు విడిచిపెట్టిన తర్వాత దైవ సేవకులు ఎంత సన్నిహితంగా ఉన్నా నీకు వచ్చే ఆశీర్వాదాలు ఏదీ లేదు. అందుకని యాకోబుకు ఆశీర్వాదాలన్నీ తీసుకున్న తర్వాత ఏశావు వచ్చి అంటాడు, నానా ఒక్క ఆశీర్వాదం కూడా లేదంటే, లేదు ఈరోజు ఆశీర్వాదాలన్నీ నీ తమ్ముడి దగ్గర ఉన్నాయి. నీకు శాపం వచ్చినాలు తప్ప ఆశీర్వాదం వచ్చినాలు లేవు. ఈరోజు అనేక మంది శాపాలు అనుభవించడానికి కారణం ఏంటంటే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండట్లేదు. అందుకని ఆశీర్వాదాల కోసం ఎవరైతే పరిగెత్తుకుంటూ వస్తారో, పరిగెత్తుకుంటూ వస్తారో దేవుని మందిరానికి, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, బంధువులు లేదు, శ్రేయబుల్లాసులు లేరు. ఇంకా కొంతమంది చెప్తారు, బయలుదేరదాం అనుకున్నాను కానీ ఏటో లేట్ అయిపోయింది, తిరిగి లేట్ అయిపోయింది కదా అని రాలేకపోయాను. చూడండి, చేసిన తప్పునే. అందుకని ప్రభు అంటాడు, ఒక అబద్ధాన్ని నిజం చేయకూడదంట. అది యెహోవాకు అసహ్యం. ఈరోజు అబద్ధం ఆడతారా, దాన్ని నిజం చేయడానికి దానికోసం ప్రయాసపడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకసారి పాల ప్యాకెట్ తీసుకురారని చెప్పేసి తమ్ముడిని సైకిల్ ఇచ్చి పంపిస్తే ఆ తమ్ముడు సైకిల్ వేసుకుని వెళ్ళాడు. వాడు రాలేదు. వెంటనే బ్రదర్ ఎవరైనా ఉంటే, మీరు దేవుని పెట్టారా, అప్పుడు చిన్న ఫోన్లు ఉండే. నేను అడిగాను, అన్నా తమ్ముడు రాలేదు, చాలా సేపు అయింది వెళ్ళి అని అంటే, అటు ఫోన్ చేసి సైకిల్ చైను పడిపోయింది అన్నయ్య అన్నాడు. సైకిల్ చైను పడిపోయింది. సరే అని చెప్పేసి నేను మెలకుండా అలాగే గుమ్మం బయట కుర్చీ వేసుకొని అలాగే కూర్చొని చూస్తూ ఉంటే వాడు అక్కడ దాకా సైకిల్ దొక్కుంటూ వచ్చి అక్కడ చైన్ పడేసి నడిపించుకుంటూ వస్తున్నాడు. ఏం చెప్పాడు? సైకిల్ చైన్ పడిపోయింది అన్నయ్య అన్నాడు. అందుకని నెట్టుకుంటూ వస్తున్నాడంట. నేను వెళ్ళంత దూరం నుంచి కుర్చీ వేసుకొని అలాగ కూర్చొని చూస్తూ ఉంటే రోడ్డు ఎదురుగా వాడు అల్లంత దూరాన్ని వచ్చి ఆ సైకిల్ చైన్ పడేసి మెల్లగా దోసుకుంటూ వస్తున్నాడు. ఆడింది అబద్ధం, దాన్ని నిజం చేయటం వల్ల ఈరోజు అనేక మంది జీవితాలు చూడండి, దేవుని దగ్గరికి పలు రకాలైనటువంటి ప్రక్షాళన కారణాలు
దేవుడు అసహ్యమైన వాటిని నీ జీవితంలో ఉండకూడదు అంటున్నాడు. అసహ్యమైనవి నీ కుటుంబంలో ఉండకూడదు అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఒకవేళ అటువంటిది నీలో ఉందా? మరి దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఉండాలంటే రెండోది ప్రవర్తన. మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రోజున క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మన జీవితంలో ప్రవర్తన అనేది ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మనం క్రైస్తవులం, మనం ఒక ప్రవర్తనతో ప్రవర్తించాలి, బిహేవియర్ సరిగ్గా ఉండాలి. మరి ఆ బిహేవియర్ సరిగ్గా ఉందా? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోషువ 1వ అధ్యాయం 7వ వచనం. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి చేయవలనంటే చక్కగా నడిచే మట్టి మార్గంలో చక్కగా ప్రవర్తించున్నట్లు. చాలు. యెహోషువతో ప్రభువే డైరెక్ట్గా చెప్తున్నాడు. మోషే మృతి పొందిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ అక్కడ కూర్చున్నారు. మోషేకి సన్నిహితంగా ఉన్నటువంటి యెహోషువ ఇక్కడ కూర్చున్నాడు. కూర్చొని నాయకులు లేని జనుల్లాగా అల్లాడిపోతున్నారు. ఇప్పుడు దాకా నడిపించాడు మోషే. ప్రభు యొద్ద నుండి మాకు తెచ్చే వర్తమానం తెచ్చే వాళ్ళు ఎవరు లేరు. బిక్కుబిక్కులాడుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆకాశం నుండి దేవుని స్వరం వినబడుతుంది. యెహోషువ, నువ్వు లేచి నడుం కట్టుకో. మోషే చేత నేను రాయించింది ప్రతిది కూడా నువ్వు పాటించడం నేర్చుకో. ఈ మార్గాన్ని చక్కగా వర్ధిల్లింప చేసుకోవాలంటే మోషే తర్వాత నాయకుడు నువ్వే కనుక ఈ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఇదిగో నేను అభిషేకిస్తున్నాను. కనుక నీవు చక్కగా ప్రవర్తించినట్లు, నీ మార్గమును వర్ధిల్ల చేసుకున్నట్లు, నువ్వు నడిచేటువంటి నడక చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవుడమైనటువంటి మనం నడిచేటువంటి ఈ క్రైస్తవ మార్గంలో చాలా చక్కగా ప్రవర్తించాలి. మనం దేవుణ్ణి నమ్మాం, మనం దేవుణ్ణి ఆశ్రయించాం, మనం దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. కనుక మనల్ని అనేక మంది చూస్తుంటారు. అనేక మంది మనల్ని చూసి అనేక మంది వీళ్ళు దేవుని పెట్టాలరా అని తెలుసుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి కదా. ఈరోజు క్రైస్తవులైనా కానీ ప్రవర్తన మార్చుకోరు. అన్ని జనులుగా ఉన్నప్పుడు, లోకస్తులుగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారో దేవుని తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. అదే బొంకుతుంటారు, అదే తిరుగుతుంటారు, అదే అబద్ధాలు ఆడుతుంటారు, అదే మోసం చేస్తుంటారు, అదే లోభములు కలిగి ఉంటారు. ఈరోజు దేవుని నమ్మిన తర్వాత కూడా వారి యొక్క ప్రవర్తన మారదు, వారి నోటి మాట మారదు, వాళ్ళ చేతులు మారు, వాళ్ళ కాళ్ళ నడక మారదు, వాళ్ళు ఆలోచించే ఆలోచన మారదు. పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ ప్రవర్తనలో మాత్రం క్రైస్తవ తత్వం పనికి రాదు. క్రైస్తవులో మాత్రం ఏమండి ప్రవర్తన, మనం దేవుని బిడ్డలో మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి. మన దేవుని ఆశ్రయించిన ప్రజలు, దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మన కుడి పార్శ్వంలో ఉన్నాడు, ఆయన మమ్మల్ని విడిచిపెట్టడు, అనాథలుగా విడవడు. అట్లాంటప్పుడు మనం ఎలా ఉండాలి అని ఆలోచన చాలామంది జీవితాల్లో ఉండదండి. ఎలా పడితే అలా ప్రవర్తించి, ఎలా పడితే అలా నడిచి, ఎలా పడితే అలాగా తిరిగేసి, ఎలా పడితే అలాగా ఒక ప్రత్యేకత అనేది లేకుండా. అందుకే అంటాడు ప్రభు, మీరు నన్ను తెలుసుకున్నారా, మీకు లోకానికి సంబంధం లేదు, ఈ లోకంలో నుండి వేరవ్వండి. వెలుగుకి చీకటి పొందిక లేదు, విశ్వాసికి అవిశ్వాసులతో పాలు ఎక్కడిది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బుక్కవాణి తైలంలో సచ్చినేక పడితే చాలు, తైలం అంతా కంపు కొట్టుద్ది. బిందెడు పాలలో బొట్టు విషం పడితే బిందెడు పాలన్నీ చెడిపోతాయి. ఈ రోజున క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నప్పుడు ఒక మాధుర్యం అని ఇవ్వవలసినటువంటి మనం మారగా మార్చబడుతున్నామంటే దానికి కారణం ఏంటి? మన సరి అయిన ప్రవర్తన లేదు, మనం నడిచేటువంటి నడక అది కరెక్ట్ కాదు. అడిసలా మన దేవుణ్ణి నమ్మాం. యేసుప్రభుని చూడండి, పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు పిలాతు అంటాడు, ఏడు అన్నిటికీ మౌనంగా ఉంటున్నాడేనా, నువ్వు రాజువా అంటే అవును అంతేకా, నువ్వు యూదులకు రాజువా అంటే అవును అంతే,
అరే ఇతని మాటలు చూస్తుంటే ఇతడు ఏదో దైవ దూషణ చేసినట్టు నాకు కనపడట్లేదే. ఈ రోజున కొంతమంది కనపడరు, గిల్లేస్తుంటారు. సైలెంట్గా వెనకుండా అలా గిల్లేసి ఏమండి ఏదో దర్శనం చూస్తుంటారు. అనేక మంది ప్రవర్తన మార్చుకోరు. ఈ రోజున మన ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మన దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఒరే మారాడురా, ప్రభులోకి వచ్చిన తర్వాత మారారా, ప్రభులోకి వచ్చిన తర్వాత వీళ్ళ జీవితం మారింది, ప్రభులోకి వచ్చిన తర్వాత వీళ్ళ కుటుంబం మారింది, వీళ్ళ పిల్లలు మారారు, వీళ్ళ తల్లిదండ్రులు మారారు, వీళ్ళ యొక్క కుటుంబాలన్నిటిని మార్చేస్తున్నారు. వీళ్ళు నిజంగా ప్రభుని నమ్మారు. యేసు ప్రభు నమ్మకం ఉందండి. సౌలు అనేక మంది చంపేవాడు. యేసు ప్రభు పేరు ఎక్కడైతే వినబడుతుందో ఒక్కొక్కడిని కొరడాలతో కొట్టేవాడు, గుర్రానికి లాక్కెళ్ళి ఇచ్చేవాడు. అట్లాంటి క్రూరమైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభుని నమ్మాడో సాత్వికుడిగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏముండాలండి? మారినటువంటి ప్రవర్తనలో సాత్వికత్వం ఉండాలి, దీనులను కరుణించేటువంటి మనస్తత్వం ఉండాలి, తగ్గింపు స్వభావం ఉండాలి, లోబడేటువంటి స్వభావం ఉండాలి. అంతకుముందు పెంకేటువంటి స్వభావం ఉండేది. ఏదైనా మాట చెప్పామనుకోండి, పైకి 2 మాటలు మాట్లాడామా, ఏదైనా మాట చెప్పినప్పుడు చేయగలుగుతున్నాం లేదా? కానీ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వినయము, విధేయత నేర్చుకునే స్వభావం ఉండాలి. ప్రైజ్ లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి దేవుని నమ్మిన తర్వాత మనం ఏమి చేయగలుగుతున్నాం? ఒక తగ్గింపు అనేది, మాట వినేటువంటి మనస్తత్వం ఉందా? వినగలుగుతున్నామా చెప్పిన మాట? దేవుళ్ళకి వచ్చిన మనం దేవుని మాట వినగలుగుతున్నామా? ఈ రోజున అనేక మంది సేవకులకు అనేకమైన మాటలు చెప్తాను, యవనస్తులకు చెప్తారు, పెద్దలకు చెప్తారు. చెప్పినప్పుడు ఆ మాట వినగలుగుతున్నామా? దేవునికి లోబడగలుగుతున్నామా? దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత కలిగి ప్రవర్తించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. యవనస్తులమైనటువంటి మన జీవితాల్లో దేవునికి లోబడేటువంటి స్వభావం ఉందా? ఈ రోజున అనేక మంది లోబడరు, చెప్పిన మాట వినరు. ఆదివారం ఆరాధనకి వెళ్ళొద్దంటే వెళ్ళి చూపిస్తారా? అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఎప్పుడో విన్నాం విగ్రహారాధికుల దగ్గర, ఏమండి మా ఆయన వెళ్ళొద్దు అంటున్నాడండి అని చెప్పేసానంటే వాళ్ళు వెళ్తారు, వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి అయ్యా మా ఆయన్ని మార్చేయని వస్తారు. కానీ దేవుని నమ్మి ఇంకా రాను సీనియారిటీ పెరిగే కొద్ది మనం ఏం చేస్తాం తెలుసా? ఎల్లు అనేవాళ్ళు ఉన్నా మనం వెళ్ళాం, అలాగే కూర్చుంటాం. అప్పుడప్పుడు సాక్ష్యాలు వినేవాళ్ళం. కరీంనగర్ వెళ్తే కరీంనగర్లో కూడా వినాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్కోసారి. ఏమండి గేదెలు కాసుకోవడానికి వచ్చి దొంగసాటుకి నేను ఆరాధన చేసేవాడు, వినేవాడిని. మా ఆయన ఒప్పుకోడండి. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళు అంటారు, ఏమండి ఒకప్పుడు నా భార్య నేను వెళ్ళొద్దానా, ఇప్పుడు నేనే వెళ్ళమంటున్నాను. సాక్ష్యాలు వింటాం. ప్రవర్తన మారాలి కదా, పరిస్థితులు మారాలి కదా. కానీ అవకాశాలు ఉండి కూడా మనం దేవుని మందిరానికి రాలేకపోతున్నామంటే మన జీవితంలో ఏదో దేవుని కంటే ఎక్కువగా దేనికో ప్రాధాన్యత మనం ఇస్తున్నాం. ప్రైజ్ లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రవర్తన మారాలండి, పరిస్థితులు మారాలండి, చెప్పిన మాటకి లోబట్టం నేర్చుకోవాలి. పేతురు రాత్రి అంతా వలేసాడు. వేసిన తర్వాత దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా వలేసాం, వల్ల కాదు ఇక చేపలు పట్టు అని అంటే ప్రభు అంటాడు వలవేయి, కొంచెం లోపలికి వెళ్ళి వలవేయి. ఆవిడ పేతురు ఏం మాట మాట్లాడి, నీ మాట చొప్పునా నేను వల వేస్తానంటే ఇన్ని పెద్ద చేపలు పట్టాయి. అదేనండి మాటలో ఆశీర్వాదం, ప్రవర్తన మారటం అంటే. ఈరోజు నువ్వు వింటున్నావా? చెప్పినటువంటి ఓ దైవ సేవకుడు చెప్పిన మాట ఏదని వినగలుగుతున్నావా? దైవజనులు లేదని చెప్పారనుకోండి, ఆ మాట అమ్మో మా సేవకులు చెప్పారు మేము వినాలి, మా దైవజనులు హెచ్చరిస్తున్నారు మేము వినాలి, మా దైవజనుల మాటకు మేము లోబడాలి. పరిచర్య విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు. అందులోనే అసలైన ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం క్రైస్తవులు తెలుసుకోవట్లా. ఈ పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం తెలుసుకుని ఒక ఆయన పాట కూడా రాశాడు. నీ పరిచర్యను
తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ పరిచర్యను నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నా ధన్యత ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నా ధన్యత ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యాని, హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఇంకా చెప్పాలి, హల్లెలూయా. మరి దేవుని పరిచర్య చేయడానికి నీ పరిచర్యను తుదముట్టించుటయే నా నియమం. దేవా, నేను నమ్మినటువంటి నేను నీ పరిచర్యలో ఉండుట నా నియమం, నా నిబంధన. మీరు నాకు ఇచ్చిన ఆ గొప్ప భాగ్యం. అందుకని ఆ మందిరంలో పరిచర్య చేసేది కూడా మనం ఉండాలి. ఎక్కడెక్కడో పరిచర్య చేసాం, ఎక్కడెక్కడికో వెళ్ళి ఊడుగుంబాడుగా చేస్తున్నాం, ఎక్కడెక్కడో ఏదైనా పని చెప్పినాడు, అమ్మ ఒక పావు గంట సేపు ఉండి పని చేయండి అంటే ఏమన్నా అక్కడ పని చేసి వస్తాం. ఇది ఊడిచెల్లమ్మ ఊడుతాం, కానీ దేవుని మందిరం ఊడుతున్నావా? దేవుని మందిరం ఊడుస్తున్నావా? దేవుని మందిరాన్ని శుభ్రపరుస్తున్నావా? మందిరం పక్కన ఉన్న వాళ్ళకి లేదు, మందిరం అవతల ఉన్న వాళ్ళకి లేదు, మందిరం కాలువ అవతల ఉన్న వాళ్ళకి లేదు. ఏమండి, ఎవరికి లేదు. బిజీ షెడ్యూల్. మనం మారామా పేరుకి, మార్పు చెందామా పేరుకి. క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మన జీవితాల్లో ఇదిగో విశ్వాసపు గృహంలో పరిచర్య ఉండాలి కదా. యవనస్తులైన మన జీవితాల్లో కూడా కొన్ని పరిచర్యలు, అప్పగించబడిన పరిచర్యలు, అవి బాధ్యతతో చేయాలి. పట్టాలు వేయటం, మందిరం ఓడవటం, సిస్టమ్ పెట్టడం, అలాగా ఆ లైవ్ ప్రోగ్రామ్స్ చేయటం, చేసిన ప్రోగ్రామ్ చేసినట్లుగా ఏమండి ఆ అప్డేట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక తెలివిగా, ఒక జ్ఞానంగా చెయ్యాలి. దేవుని పిల్లలం కనుక మన ప్రవర్తన మారాలి. అలాగే ఇతరులు చూసినప్పుడు కూడా వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళారు, వీళ్ళ ప్రవర్తన మారిపోతుందిరా, మనం కూడా వెళ్ళాలి, మనం కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుని మహింపరచాలి. అందుకని మన ప్రవర్తన అనేది దేవుని బిడ్డలారా మారాలి. బొంకేటువంటి మనస్తత్వం మారాలి, అబద్ధాలాడే మనస్తత్వం మారాలి, కొండెములాడే మనస్తత్వం మారాలి. దేవుని బిడ్డలారా సాకులు చెప్పే మనస్తత్వం మారాలి, అబద్ధాలాడే మనస్తత్వం మారాలి. ప్రతి పరిస్థితులన్నీ కూడా ప్రభుకి అనుకూలంగా మార్చబడాలి. చివరిగా మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సువార్తను కూడా మనం ప్రకటించే విషయాలు. యెహోషువ అదే అంటాడు, నీవు బోధించక మానకూడదు. బోధించాలి. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అనేక మంది దేవుని బిడ్డలు, ఇదిగో పలానా రోజు మా దైవ సేవకులు వెళ్ళిన వాక్యం చెప్పారు. ప్రభు మనల్ని విడవడం, ప్రభు మనల్ని విడబాయడం, ప్రభు మనతోనే ఉంటాడు, ప్రభు మనలోనే ఉంటాడు, ఆయన మనతోనే, మన కోసం ఉన్న దేవుడు ఆయన అని ఇతరులకు ఏం చెప్పాలి తెలుసా? నువ్వు ధైర్యాన్ని చెప్పాలి. దాన్నే ప్రకటించడం అంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని బలహీనతలు అనేక మంది వస్తారు కుటుంబ సమస్యలతో. వాళ్ళది ఏం చేయాలి తెలుసా? ఆ సమస్యలు వాళ్ళు చెప్తున్నప్పుడు, అమ్మా పర్లేదమ్మా ప్రార్థన చేద్దాం. ఒకరోజు మా దైవజనులు ఇలాగే చెప్పారు. మేము బాధపడుతున్నప్పుడు దేవుడు మా దైవ సేవకులు నోటో మాట మాట్లాడిచాడు. ఏం తెలుసా? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. వస్తారు సమస్యలతో, అనేక మంది వస్తారు. ఇలా తిరుగుతున్నారు, ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇలా చేస్తున్నారు. కాబట్టి అమ్మా ఇలా ఉందమ్మా అని ఏదో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కనుక చెప్తారు బాధలు. అమ్మా ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. అప్పుడు నువ్వేం తెలుసా?
దేవుడికి ఇచ్చిన అవకాశం అనుకొని వారు సువార్త ప్రకటించాలి. అందరూ అలాగే ఉందమ్మా. కొంతమంది ఎక్కలో వాళ్ళు అలాగే మాట్లాడతారు. అందరు ఎలాగా అలాగే ఉంది, మాకు కూడా అంతే, నువ్వు వచ్చి చెబుతున్నావు. అలా కాదు. మన క్రైస్తవులం కనుక అమ్మ ప్రభు మనతో ఉన్నాడు. ఎందుకు ఇలాంటి సందర్భాల్లో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ప్రభు మారుస్తాడమ్మా. మీ ఆయన మారుస్తాడు, మీ పిల్లలు మారుస్తాడు, మీ పరిస్థితులు మారుస్తాడా. మందిరానికి వెళ్దాం, రేపు ఆదివారం, రేపు శనివారం మందిరానికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. దైవ సేవకులు ఉంటారు, వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు. రామ్మ ఇంటికాడుంటే ఈ ఏ శోధనలు ఆలోచన చేసుకుంటాం, చేయరాని కార్యాలు జరుగుతాయి. ఎందుకమ్మా తల్లి రాని వాళ్ళకి ఏం తెలుసా, బాధల్లో ఉన్నవారికి ఓదార్చి వారిని మందిరాన్ని తీసుకురావాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వారిని ఓదార్చాలి, వాళ్ళు బలపరచాలి, వాళ్ళు దేవుని మందిరాన్ని తీసుకెళ్ళిగో వాళ్ళని రోజు ఇటు జరిగింది రండి. మా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే జరుగుతున్నప్పుడు మా సేవకులకు చెప్తాం, వాళ్ళు ప్రార్థన చేస్తారు, సంఘంతో ప్రార్థన చేయిస్తారు. అప్పటి నుంచి దేవుడు మా జీవితంలో శోధనలు రావని కాదు, వస్తాయి, కానీ వాటిలో ప్రభు మనకు జయం ఇవ్వాలంటే మందిరానికి రావాలని ఇతరులకు నువ్వేం చేయాలి, బోధించాలి. ఆమె ఫ్రెండ్స్ ఉంటారు, ఈ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, సరే బోరు కొడుతుంటారు, ఏం చేస్తారండి, పారా బయటికి వెళ్దాం విజయవాడ, పారా భవన్ ల్యాండ్ అందాం, ఇంకా లోకస్తులు అనుకోండి పారా సినిమాకి వెళ్దాం, లేకపోతే పార్కులకి వెళ్దాం, లేకపోతే బస్ స్టాండ్కి వెళ్దాం, రైల్వే స్టేషన్కి వెళ్దాం, గాలి తిరుగులని తిరిగొద్దాం. మనసు బాగపోతే క్రైస్తవులమైన మనసు బాగాలేదా, వేదన చెందిందా, వేదనకు గురవుతున్నావా, కన్నీళ్ళు పాలవుతుందా, దేవుని గుర్తు చేసుకొని దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్ళు విడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది సమస్యలతో వచ్చినప్పుడు ఇది దేవుడు నీకు ఇచ్చిన సువర్ణ అవకాశం. వారికి దేవుని గురించి ప్రకటన చేయాలి, వాళ్ళు దేవుని గురించి చెప్పాలి. మేము బాధల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ వాక్యం మమ్మల్ని ఆదరించింది అని నువ్వు చెప్పు. వాళ్ళు ఎందుకు మారరు, వాళ్ళు ఎందుకు మందిరానికి రారు. ఆమె ఈరోజున చెప్పకే, వాళ్ళకి తెలియజేయకే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అయినా చెప్పమంటే మాత్రం ఇది గొడవ జరిగింది, ఎట జరిగింది, స్టోరీలు కథలుగా సీరియల్గా చెప్తారు. అలా ఉండకూడదు. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. నేను మీతో ఉండాలంటే మీలో అసహ్యమైనది ఉండకూడదు, మీరు మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి, తర్వాత మీరు నన్ను ప్రకటించేవారిగా ఉండాలి. ఆమె సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి మీరు సువార్త ప్రకటించాలి. కనుక ఈ మాటలు మన జీవితంలో దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చునుగాక. లేచి నిలబడదామా, తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడి ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన చేసుకుందాం.